హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఎస్ న్యూస్ 37. 23వ వార్డుకు పోటీ చేస్తున్న వల్లా శ్రీను రెబల్ లక్ష్మి గారు ఈరోజు టికెట్ గట్ట నాకు అందరూ సర్వోత్తమ రెడ్డి గారు, వేణారెడ్డి గారు, పోతు భాస్కర్ గారు, పటేల్ రమేష్ రెడ్డి గారు ఈ నలుగురు గట్ట శూన్యంగా కూర్చొని ఆలోచించి పోయినసారి కొద్దిగా మెజార్టీతో ఓడిపోయింది కాబట్టి ఈసారి ఆయనని గెలిపిస్తారని అందరూ ఆలోచించి వార్డు ప్రజల నిర్ణయం తీసుకొని నాకు ఈ టికెట్ ఇవ్వటం జరిగింది. కాబట్టి 23వ వార్డు ప్రజలందరి గట నా హృదయపూర్వక ధన్యవాదాలు. పోయినసారి కొద్దిగా మెజార్టీతో ఓడిపోయినా కొద్దిగా తేడాతోటి ఈసారి భారీ మెజార్టీ గెలిపిస్తారని నా వార్డు ప్రజలను నన్ను ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటున్నా. నా వార్డు ప్రజల్ని, చిన్నల్ని, పెద్దల్ని, అక్కల్ని, తమ్ముల్ని, అన్నల్ని, నాన్నల్ని, పెదనాల్ని అందరినీ గట ఈసారి ఆశీర్వదించి గెలిపించి మున్సిపాలిటీలో కూర్చోబెడతారని పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో గట నా వార్డు ప్రజలని పూర్తిగా నమ్ముతూ నా కోటేసి గెలిపిస్తారని పూర్తి విశ్వాసంతో నేను కోరుకుంటున్నాను. అట్లాగనే నేను చేసిన పనులు ఎన్నో పనులు ఉన్నాయి 23వ వార్డులో. ప్రతి ఒక్క యూత్ కానీ ఏది ఉన్నా కానీ వినాయకులు కానీ, ఇటు మన ఊరు ముత్యాలమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతోటి గుడి కట్టడం కానీ, రేపు ఏమి లేనప్పుడే ఎన్నో పనులు చేసిన ఈ వార్డుకు, అది అందరికీ తెలుసు. కాబట్టి రేపు నేను కౌన్సిలర్గా అయితే ఈది లైట్లు కానీ, ఆధార్ కార్డులే కానీ, పింఛన్లే కానీ, సీఎం ఫండ్సే కానీ, గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఫండ్స్ వచ్చినా కానీ నా వార్డు ప్రజలకు అందేటట్టు నేను చేస్తాను, అందుబాటులో ఉంటాను. ఏ అద్దమ్మ రైతులు ఒక ఫోన్ చేసినా కానీ వాళ్ళ ఇళ్ళకి పోయి, ఇంటికాడికి పోయి నేను ఖచ్చితంగా వాళ్ళకి పని చేసి పెడతాను. కాబట్టి ఇల్లు లేని వాళ్ళు కూడా కొందరు ఇల్లు లేకుండా ఉన్నారు. మా హైకమాండ్ తోటి, పెద్దలతోటి నేను మాట్లాడి గట్ట నేను గెలిచినాక ఇల్లులు కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళ కోసం నేను కొట్లాడి ప్రతి ఒక్క ఇల్లు లేని వాళ్ళ గట ఇల్లు కట్టించే మార్గం గట్ట నేను చేస్తానని కోరుకుంటున్నా. ఏది ఏమైనా మీకు ఇచ్చే హామీలు ఏది ఉన్నా కానీ నేను వెనకపోను, హైకమాండ్ తోటి కొట్లాడైనా మీకు తెచ్చి మన వార్డులో నేను అభివృద్ధి చేస్తాననేది నేను కోరుకుంటున్నాను. మా మీద ఒక దయ ఉంచి ఈ వార్డు ప్రజలు మొత్తం నన్ను ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. 23వ వార్డుకు పోటీ చేస్తున్న వల్లా శ్రీను రెబల్ లక్ష్మి గారు ఈరోజు టికెట్ గట్ట నాకు అందరూ సర్వోత్తమ రెడ్డి గారు, వేణారెడ్డి గారు, పోతు భాస్కర్ గారు, పటేల్ రమేష్ రెడ్డి గారు ఈ నలుగురు గట శూన్యంగా కూర్చొని ఆలోచించి పోయినసారి కొద్దిగా మెజార్టీతో ఓడిపోయింది కాబట్టి ఈసారి ఆయనని గెలిపిస్తారని అందరూ ఆలోచించి వార్డు ప్రజల నిర్ణయం తీసుకొని నాకు ఈ టికెట్ ఇవ్వటం జరిగింది. కాబట్టి 23వ వార్డు ప్రజలందరి గట నా హృదయపూర్వక ధన్యవాదాలు. పోయినసారి కొద్దిగా మెజార్టీతో ఓడిపోయినా కొద్దిగా తేడాతోటి ఈసారి భారీ మెజార్టీ గెలిపిస్తారని నా వార్డు ప్రజలను నన్ను ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటున్నా. నా వార్డు ప్రజల్ని, చిన్నల్ని, పెద్దల్ని, అక్కల్ని, తమ్ముల్ని, అన్నల్ని, నాన్నల్ని, పెదనాల్ని అందరినీ గట ఈసారి ఆశీర్వదించి గెలిపించి మున్సిపాలిటీలో కూర్చోబెడతారని పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో గట నా వార్డు ప్రజలని పూర్తిగా నమ్ముతూ నా కోటేసి గెలిపిస్తారని పూర్తి విశ్వాసంతో నేను కోరుకుంటున్నాను. అట్లాగనే నేను చేసిన పనులు ఎన్నో పనులు ఉన్నాయి 23వ వార్డులో. ప్రతి ఒక్క యూత్ కానీ ఏది ఉన్నా కానీ వినాయకులు కానీ, ఇటు మన ఊరు ముత్యాలమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతోటి గుడి కట్టడం కానీ, రేపు ఏమి లేనప్పుడే ఎన్నో పనులు చేసిన ఈ వార్డుకు, అది అందరికీ తెలుసు. కాబట్టి రేపు నేను కౌన్సిలర్గా అయితే ఈది లైట్లు కానీ, ఆధార్ కార్డులే కానీ, పింఛన్లే కానీ, సీఎం ఫండ్సే కానీ, గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఫండ్స్ వచ్చినా కానీ నా వార్డు ప్రజలకు అందేటట్టు నేను చేస్తాను, అందుబాటులో ఉంటాను. ఏ అద్దమ్మ రైతులు ఒక ఫోన్ చేసినా కానీ వాళ్ళ ఇళ్ళకి పోయి, ఇంటికాడికి పోయి నేను ఖచ్చితంగా వాళ్ళకి పని చేసి పెడతాను. కాబట్టి ఇల్లు లేని వాళ్ళు కూడా కొందరు ఇల్లు లేకుండా ఉన్నారు. మా హైకమాండ్ తోటి, పెద్దలతోటి నేను మాట్లాడి గట్ట నేను గెలిచినాక ఇల్లులు కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళ కోసం నేను కొట్లాడి ప్రతి ఒక్క ఇల్లు లేని వాళ్ళ గట ఇల్లు కట్టించే మార్గం గట్ట నేను చేస్తానని కోరుకుంటున్నా. ఏది ఏమైనా మీకు ఇచ్చే హామీలు ఏది ఉన్నా కానీ
నేను వెనకకు పోను, హైకమాండ్ తోటి కొట్లాడైనా మీకు తెచ్చి మీ మన వార్డులో నేను అభివృద్ధి చేస్తాననేది నేను కోరుకుంటున్నాను. మా మీద ఒక దయ ఉంచి ఈ వార్డు ప్రజలు మొత్తం నన్ను ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను.